శ్రీమాత్రే నమ. ఈ వీడియోలో మనం జూన్ 30వ తారీఖు నుంచి నవంబర్ 15వ తారీఖు మధ్యలో సుమారుగా 4 నెలల 15 రోజులు శని వక్రగమనం పొందడం జరిగింది. సో సాధారణంగా ప్రతి సంవత్సరం కూడా శని భగవానుడు సూర్య గమనాన్ని అనుసరించి ఈ విధంగా 135, 140 రోజుల్లో ఇంచుమించుగా 5 నెలల వరకు కూడా ప్రతి సంవత్సరం వక్రించి ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే సంవత్సరం మొత్తం మీద ఎవరైతే జన్మిస్తూ ఉంటారో అది ఇంచుమించుగా ఈ సృష్టి ప్రారంభం నుంచి అనుకుందాం, ప్రతి సంవత్సరం ఎవరో ఒకరు జన్మిస్తూ ఉంటారు. ఈ జన్మించిన వాళ్ళు గురుగ్రహం ఇంచుమించుగా ఒక 40% జాతకాల్లో వక్రించి ఉంటాడు. అంటే ఇప్పుడు మనకేముంది, ఈ సంవత్సరం 30 జూన్ తర్వాత నుంచి నవంబర్ 15 మధ్యలో ఎవరు జన్మించినా వారి జన్మ జాతకంలో శని వక్రించి ఉంటాడు. ఇంకా నవంబర్ 15 నుంచి మామూలుగా శని రుజుమార్గంలో ఉంటాడు. ఈ విధంగా ప్రతి ఒక్కరి జాతకంలో శని వక్రించి ఉండడం కానీ రుజుమార్గంలో ఉండడం కానీ జరుగుతుంది. శని కర్మకారకుడు. జాతకుని యొక్క మొత్తం జీవన విధానాన్ని, అతని బాధ్యతల్ని, అతని కర్మల్ని తెలియజేస్తూ ఉంటుంది. అంటే జాతకుడు జీవనోపాధి కొరకు ఏ ఉద్యోగం చేస్తాడు, స్వతంత్రంగా ఉంటాడా, ఒకరి దగ్గర ఉద్యోగం చేయడం జరుగుతుందా, లేదంటే జీవితాంతం ఇతరుల మీద ఆధారపడి ఉంటాడా, లేదా తనే 10 మందికి ఆధారం కల్పిస్తుంటాడా అన్నది కూడా శని బట్టే ఉంటుంది. అటు రాజకీయ రంగంలో రాణించాలన్నా, ప్రభుత్వ ఉద్యోగం చేయాలన్నా, మరి ఒక పారిశ్రామికవేత్తగా మారాలన్నా శని ఖచ్చితంగా బలవంతుడై ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా జాతకుడు బాగుపడి ఉంటాడు. సో అలాగే వివాహ జీవితం అనుకూలంగా ఉండాలన్నా, సంతానం అభివృద్ధి చెందాలన్నా కూడా శని బలం అన్ని విషయాల్లో కూడా, శని కర్మకారకుడు కాబట్టి అన్ని విషయాల్లో కూడా శని యొక్క పాత్ర ఏదో విధంగా రావడం జరుగుతూ ఉంటుంది. సహజ రాశి చక్రంలో మరి శని 10, 11 స్థానాలకి ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటాడు. ప్రతి ఉద్యోగ స్థానం, 11వ స్థానం ఉద్యోగరీత్యా లాభాన్ని ఇచ్చే స్థానం. అంటే ఇంచుమించుగా ప్రతి ఒక్కడికి ఆదాయాన్ని ఇచ్చేవాడు శని, వృత్తినిచ్చేవాడు శని. అలాగే 7వ స్థానంలో ఉచ్చ పొందుతుంటాడు. అంటే వివాహ జీవితం, వ్యాపారం, విదేశ వ్యవహారం, దీనికి కూడా శనే కారణం అవుతుంటాడు. శని 7వ తులారాశిలో ఉంటాడు కాబట్టి ఉచ్చుకు పొంది. అలాగే మేషరాశిలో నీచ పొందుతుంటాడు కాబట్టి జీవితంలో కష్టపడి సాధించడానికి, అలాగే బాల్యంలోనూ వృద్ధాప్యంలోనూ జరిగే ఇబ్బందులకు కూడా శనే కారణం అవుతూ ఉంటాడు. అయితే శని వక్రించడం వల్ల ఏం జరుగుతుంది? శని వక్రించడం వల్ల ఏంటంటే సాధారణంగా శని మల్టిపుల్గా యాక్ట్ చేస్తుంటాడు. వక్రించినప్పుడు అంటే ఒక వ్యక్తి ఏదన్నా ఇంటి నుంచి బయలుదేరి మధ్యలో రాబోతులకు అతనికి ఏదో గుర్తొచ్చింది, ఏదో ఇంట్లో మర్చిపోయామో, లేదంటే గ్యాస్ స్టవ్ కట్టలేదో, లేదంటే పలానా వస్తువు మర్చిపోయామో, లేదంటే పలానా డాక్యుమెంట్ తీసుకెళ్ళదో అని గుర్తొచ్చి మళ్ళీ వెనక్కి వచ్చి ఆ తాళం తీసుకొని ఆ సామాన్లు ఏవో తీసుకెళ్తుంటాడు. అంటే ఏంటి, గతంలో మనం అంటే గత జన్మలో పెండింగ్ ఉండిపోయిన పనులు ఏమన్నా ఉంటే ఈ జన్మలో కంప్లీట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అది వ్యక్తిగతంగా బాధ్యత అవ్వచ్చు, ఏదైనా వృత్తి అవ్వచ్చు, ఏ బాధ్యత అయినా గతంలో ఏదన్నా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించి తిరిగి మళ్ళీ అదే కార్యక్రమం కోసం జన్మించవచ్చు. సో అది ఈ విధంగా వారి కర్మను బట్టి పూర్వజన్మ కర్మ కొంత మిగిలిపోయింది జాతకుడికి అని చెప్తూ ఉంటుంది. అయితే ప్రస్తుత దైనందిన జీవితంలో శని భగవానుడు వక్రించి ఉన్నవాడు చాలా కష్టపడి జీవితంలో పైకి రావడం జరుగుతుంటుంది. వృత్తిలో సడన్గా అప్ అండ్ డౌన్స్ రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఒకే వృత్తిలో కంటిన్యూ అవ్వకుండా ముందు చాలా కాలం పాటు ఒక వృత్తిలో ప్రవేశించి దాన్ని ఫుల్ఫిల్ చేస్తూ సడన్గా వేరే వృత్తిలోకి మారవలసి రావడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే చాలా హార్డ్ వర్క్ చేస్తుంటాడు. శని వక్రించి ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడు జీవితంలో చాలా కష్టపడి పనిచేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఏంటంటే ఎవరి జన్మజాతకంలో ఈ శని వక్రించి ఉంటాడో, ఇది ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. ఎవరి జన్మజాతకంలో శని భగవానుడు వక్రించి ఉంటాడో వారికి ఈ టైంలో అంటే గోచారరీత్యా శని వక్రించినప్పుడు
30 జూన్ నుంచి నవంబర్ 15 మధ్యలో వాళ్ళకి అన్ని కార్యక్రమాలు సజావుగా పూర్తి అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఆగిపోయిన కార్యక్రమాలు ఏమన్నా ఉంటే తిరిగి పునఃప్రారంభి మరి పూర్తి చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అది శని వృత్తికారకుడు కాబట్టి వృత్తి కానీ, వ్యాపారం కానీ, బాధ్యతలు కానీ, రెస్పాన్సిబిలిటీస్ కానీ గతంలో ఆగిపోయినాయి. తిరిగి ఈ సమయంలో అంటే ఎవరి జాతకంలో శని వక్రించి ఉంటాడో వాడు 30వ తారీఖు జూన్ నుంచి నవంబర్ 15 మధ్యలో మరి ఆగిపోయిన కార్యక్రమాలు, కొత్త కార్యక్రమాలు, అతని జీవితాశయాలు కష్టపడి చేయడం వల్ల ఖచ్చితంగా నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకి కొత్త వృత్తి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. అది ఇంకా రాశుల వారీగా ఒకటి తెలుసుకుందాం. ప్రస్తుతానికి మాత్రం ఇది శని ఎవరి జాతకంలో వక్రించి ఉన్నాడో వాడికి ఇది ఈ 135 రోజులు ఒక గోల్డెన్ పీరియడ్గా మనం భావించవలసి ఉంటుంది. శని భగవానుడు ధనుసు రాశి వారికి ప్రస్తుతం 3వ స్థానంలో సంచరిస్తూ చాలా విజయవంతంగా జాతకుల్ని ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతున్నది. అయితే మరి జూన్ 30 టు నవంబర్ 15 మధ్యలో వక్రించిన శని భగవానుడు తిరిగి మళ్ళా 2వ స్థానంలోకి రావడం జరుగుతుంది. అంటే మనకి ఏలినాటి శని పూర్తి అయిపోయింది అని ఇంచుమించుగా మనకి ఒక 6 నెలలు ఎంత అవుతుంది సుమారుగా. తిరిగి మళ్ళా వెనక్కి రావడంతో, అంటే వెనక్కి రావడం అంటే శని భగవానుడు వెనక రాశిలోకి వచ్చి ఈ రాశిలోకి ఏం చేరడం, కొద్దిగా దృష్టి ఈ భావం మీద పెడతాడు. అంటే మనకి ఇంకేమైనా పెండింగ్ ఉండిపోయిందా, ఏవైనా శేషం మిగిలిందా, రుణశేషమా, శత్రుశేషమా ఏంటి అన్నది ఒకసారి చూసుకుంటాడు. అంటే సాధారణంగా మరి ఏలినాటి శని జాతకుడిని సాధారణంగా 7.5 సంవత్సరాల్లో సుమారుగా ఒక 6.5 సంవత్సరాలు 7 సంవత్సరాల దాకా బాగా ఇబ్బంది పెడతాడు. అంటే ఒకే విధంగా ఒకే రోజు ఇబ్బంది స్టార్ట్ అవ్వదు. నెమ్మదిగా ఇది 100% బాగుందనుకున్నాం, ఆ 100%ని 99, 98 అలా పర్సెంట్ తీసుకొచ్చి మొత్తం 0 చేస్తాడు ఒక మధ్యలోకి రాబోతులకు. ఆ విధంగా మొత్తం 0 అయిపోయి మొత్తం బాగా చుక్కలు చూసిన తర్వాత నెమ్మదిగా మళ్ళా ఒక ఆశ, ఒక హోపు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏమైనా జాతకుడికి మనం చేయటం మర్చిపోయామా, ఏదన్నా ఇతనికి ఏమన్నా అవకాశం ఇవ్వలేకపోయామా, మళ్ళీ తిరిగి ఇతన్ని ఒక మంచి మార్గంలో పెట్టలేకపోయామా అని శని భగవానుడు తిరిగి మళ్ళా మీ మీద దృష్టి పెట్టడం జరుగుతుంది. అంటే దృష్టి పెట్టడం అంటే ఇది మంచి దృష్టే. అంటే ఒక విధంగా దూరం వెళ్ళి మళ్ళీ ఒకసారి అబ్బాయి ఈ కుటుంబం ఎలా ఉంది, ఈయన ఎలా ఉన్నాడో అని ఒకసారి దృష్టి పెట్టి మీకు ఏమైనా చికాకులు ఉంటే, అంటే కుటుంబపరమైన చికాకులు ఏమైనా ఉన్నా దాన్ని సరిదిద్దుతాడు. లేదు ఆర్థికపరమైన ఇబ్బందులు ఏవైనా ఉన్నా, ఇంకా మీరు ఏమైనా అప్పుల్లో ఉన్నా, ఇంకా ఎవరికైనా చెల్లించవలసి ఉన్నా ఖచ్చితంగా మరి మీకు ఆ రుణ బాధల నుంచి బయటపడేస్తాడు. లేదు ఇంకా చదువు పూర్తి అవ్వలేదు, ఇంకా కొన్ని సబ్జెక్టులు ఉండిపోయాయి, ఇంకా ఉద్యోగంలో పూర్తిగా సెటిల్ అవ్వలేదు అనుకుంటే ఖచ్చితంగా మిమ్మల్ని ఈ రాబోయే 4 నెలల్లో మళ్ళీ ఇంకా అంటే అటువైపు చూడకుండా ఇంకా మిమ్మల్ని పూర్తిగా కంప్లీట్గా సెటిల్మెంట్ చేసి తన గమనాన్ని మళ్ళీ ముందుకు వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. అప్పుడు మీరు మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళీ మీ జీవితాన్ని మీరు నిర్మించుకుంటూ మన ముందుకు వస్తారు. బట్ ఏవైనా ఇది మీకు మళ్ళీ ఒక మంచి అవకాశం. కుటుంబ సమస్యలు ఉన్నా దాన్ని పరిష్కరించుకుంటారు, ఉద్యోగపరమైన ఇబ్బందులు ఉన్నా పరిష్కరించుకుంటారు. ముఖ్యంగా రుణాలు ఏమైనా ఉంటే అప్పులే. రుణాలంటే కేవలం ఆర్థికపరమైన రుణాలే కాదు, తల్లిదండ్రులను చూడవలసినటువంటి పితృ రుణం, అలాగే పిల్లల్ని చూడవలసినటువంటి రుణం, దైవ రుణం, ఇవన్నీ రకరకాల రుణాలు ఉంటాయి. ఇంకా అన్ని రుణాలే. ఇవన్నీ తీర్చుకునే ప్రయత్నంలో ప్రస్తుతం మరి మళ్ళీ ఇంకొకసారి మీరు అవన్నీ తీర్చుకుంటాయి. ఎందుకంటే శని 3వ స్థానంలో ఉండడం అనేది ప్రోగ్రెస్ ఇస్తాడు కరెక్టే, కానీ దశమ దృష్టితో అంటే కర్మ దృష్టితో 12వ భావాన్ని వీక్షిస్తుంటాడు. 12వ భావాన్ని వీక్షించడం అంటే ప్రతీదీ కూడా డబ్బుతో కూడుకున్నదే, ప్రతీదీ కూడా ఖచ్చితంగా చెల్లించవలసిందే. ఇది పెనాల్టీ లాంటిది అన్నమాట. టోల్ గేట్ దగ్గర బండి ఆపితే నువ్వు డబ్బులు కడితేనే నీ బండి ముందుకు పంపుతాడు. నువ్వు ఎంత సీఎం అయినా, అంటే కొన్ని వాటికి ఎగ్జామ్షన్ ఉంటుంది కానీ ఆ విధంగా ఉంటుందన్నమాట. అది ఖచ్చితంగా చెల్లిస్తేనే నువ్వు మళ్ళీ ముందుకు వెళ్ళగలుగుతావు. అంత ఖచ్చితంగా మీ దగ్గర నుంచి
అంటే ధనాన్ని వసూలు చేస్తాడా, ఆస్తి వసూలు చేస్తాడా ఏంటన్నది అది మీ స్థాయిని బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మాత్రం మీరు ప్రతిదానికి కూడా ఈ రుణం తీర్చుకునే ప్రయత్నంలో ఈ యొక్క ధనాన్ని చెల్లించి మీరు ఆ రుణం తీర్చుకొని దాని నుంచి బయటపడే ప్రయత్నం జరుగుతుంది. అది ఖచ్చితంగా మళ్ళా ఒకవేళ మీరు వయసులో పెద్దవారై ఉండి ఏ పని చేయలేని స్థాయిలో ఉన్నా ఖచ్చితంగా మీ కుటుంబంలో ఒకరికి, అంటే మీరు ఎవరి మీద అయితే ఆధారపడి ఉంటారో వాడికి ఏదైనా ఉపాధి అవకాశాలు కల్పించడం కానీ, లేదా మీకు అయినా ప్రతీ నెల ఏదో కొంత సౌకర్యాన్ని కలిగించే అవకాశం కానీ ఖచ్చితంగా మీకు ఈ సమయంలో శని భగవానుడు కలిగించే అవకాశం ఉన్నది. సో ఈ విధంగా మరి గృహానికి సంబంధించిన సమస్యలు ఏవైనా ఉన్నా మీకు ఒక స్థిరమైనటువంటి గృహాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఏదైనా మీకు రాబోయే ఈ నవంబర్ 15 లోపల ఆల్రెడీ ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా, కుటుంబ ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, సొంత గృహం లేకపోవడం, సరైన ఉద్యోగం లేకపోవడం, ఇవన్నీ కూడా మీకు మరి రాబోయే శని వక్రగమనంలో మీకు అవన్నీ కూడా సమకూరే అవకాశం ఉన్నది. అయితే అది మీకు ఎంతవరకు అర్హత ఉన్నది, అర్హత ఉన్నంత వరకే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దానికి అర్హత ఉండాలి, తగు విధంగా మీరు ప్రయత్నం కూడా చేయాలి. ఎప్పుడు కూడా శని ఎప్పుడు కూడా లాస్ట్ మూమెంట్లోనే ఇస్తాడు తప్ప ప్రయత్నం మొదలెట్టగానే అది ఏమాత్రం ఆశాజనకంగా ఉండదు. ఏదో సామెత చెప్తుంటారు, తిరిగి 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 కాళ్ళు అరిగిపోయి అంటారు. అంటే కాళ్ళు అరిగిపోవడం అంటే శని భగవానుడు కాళ్ళకి రిప్రజెంట్ చేస్తాడు. కాబట్టి అంత కష్టపడాలని, అంత కష్టపడితే మీకు ఖచ్చితంగా ఆ ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ శని వక్రగమనంలో ఉన్న, రుజుమార్గంలో ఉన్న జాతకుడి మీద ప్రభావాన్ని మంచి కానీ చెడు కానీ జాతకుడి యొక్క వ్యక్తిగత అలవాట్లు, క్రమశిక్షణ, నిజాయితీ వాటి మీదే ఆధారపడి ఉంటుంది. మీకు ఈ యొక్క శని భగవానుడు అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాడు శని ఏదైతే అవనమండి, అది జాతకుడు ఒక క్రమశిక్షణతో, ఒక దైవ మార్గంలో నిజాయితీగా ఎవరికి ఇబ్బంది పెట్టకుండా చాలా సింపుల్ అయినటువంటి జీవితాన్ని గడుపుతున్నాడు అనుకుందాం. వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా శని భగవానుడు ఏ ఇబ్బంది పెట్టడు. ఎక్కడికి జన్మశని కాదు కదా, అష్టమ శని కూడా ఇబ్బంది పెట్టడు. పైపెచ్చు జాతకుడిని ఉన్నత స్థితికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అదే జాతకుడు ధనం ఉందనే అహంకారంతోనో, పెద్దలు సంపాదించారనే అహంభావంతోనో, ఎవరిని లెక్క చేయకుండా, నియమాలు పాటించకుండా, దైవాన్ని దూషిస్తూ, పెద్దల్ని దూషిస్తూ, పెద్దల్ని అగౌరవపరుస్తూ, ఇంట్లో వృద్ధుల్ని అవమానపరుస్తూ అనేక రకాల ఇబ్బందులు పెట్టడం, చాలా లగ్జరీ లైఫ్ వహించడం, ఏదో అన్నం కూడా భోజనం ఏదో సగం తిని సగం పారేయడం, ఈ విధంగా అక్కలేని ఎంత ఖర్చు పెట్టడం, ఇవన్నీ చేసినోడికి శని ఖచ్చితంగా వారికి ఏ స్థానంలో ఉన్నా కూడా ఖచ్చితంగా ఇబ్బంది పెడతాడు. శని నుంచి బయటపడాలనుకుంటే మీరు ఎన్ని తైలాభిషేకాలు చేసినా, ఎన్ని రుద్రాభిషేకాలు చేసినా ఖచ్చితంగా దానివల్ల మీకు ఏమీ నయా పైసా ఉపయోగం అయితే ఉండదు. శనిని ప్రసన్నం చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు క్రమశిక్షణ వహించవలసిందే. మీలో ఉన్నటువంటి చెడు అలవాట్లు, బలహీనతలు ఖచ్చితంగా తగ్గించుకోవాల్సిందే. అంటే బలహీనతలు, చెడు అలవాట్లు అంటే కేవలం మందు తాగడం, మాంసం తాగడం, సిగరెట్ కాల్చడమే కాకుండా మరి మన ధర్మాన్ని పాటించడం, తల్లిదండ్రులని గౌరవించడం, వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చూడడం, వృద్ధులను ఉంటే వాళ్ళని గౌరవించడం, మీకన్నా వయసుతో బాగా పెద్దవాడితో పనులు చేయించుకోవడం, ఇలాంటి కార్యక్రమాలు చేసుకోకుండా జాగ్రత్తగా ఉండి క్రమశిక్షణగా ఉంటే ఖచ్చితంగా మీకు శని మంచి అభివృద్ధిలోకి రావడం జరుగుతూ ఉంటుంది. ఎట్టి కష్ట పరిస్థితుల్లోనైనా మిమ్మల్ని బయటపడవేసే అవకాశం ఉంది. ఈ మంచి మార్గంలో మిమ్మల్ని పెట్టడానికే శని భగవానుడు మిమ్మల్ని సర్వదా ఈ 2.5 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క భావంలోకి వస్తూ మిమ్మల్ని మంచి వాళ్ళని చాలా మంచివాళ్ళుగాను, చెడ్డవాళ్ళని మంచివాళ్ళగా మార్చే ప్రయత్నం చేస్తాడు. అది మీ చేతిలోనే ఉంది. అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా మాత్రం మీరు క్రమశిక్షణగా ఉంటూ ప్రతిరోజు శరీరాన్ని కొంత కష్టపెట్టండి. అది వాకింగ్ చేస్తారో, వ్యాయామం చేస్తారో, మెడిటేషన్ చేస్తారో,
నడవలేని పరిస్థితిలో మంచం మీద పడుకున్న వాళ్ళు తప్ప ప్రతి ఒక్కరు కూడా ఏదో విధంగా కొంత శరీరాన్ని వంచే ప్రయత్నం చేస్తే 100% శని మంచి ఫలితాన్ని ఇస్తాడు. అయితే కొంతలో కొంత ఏంటంటే ప్రతిరోజు కూడా సూర్యోదయానికే ముందు లెగిసి సూర్య నమస్కారం చేసుకోవడం, అలాగే మధ్యాహ్నం పూట పడుకోకుండా కేవలం సూర్యాస్తమైన తర్వాత మరి పడుకోవడం, ఎక్కువగా సూర్యభగవాన్ని పూజించుకోవడం, ఆదిత్య ఉదయం చదువుకోవడం, ఆదివారం నియమంగా ఉండడం, అలాగే మరి విష్ణు సహస్రనామం ఏదైనా కొంత మంచి మార్గంలో పెట్టే కార్యక్రమాలు వినడం, పెద్దల్ని గౌరవిస్తే ఆటోమేటిక్గా మీకు మరి ఎంత ఇబ్బందుల నుంచైనా ఎంత కష్టాల నుంచైనా బయటపడడం జరుగుతుంది. ఇవేమీ పాటించకుండా మీ పనులు మీరు చేసుకుంటూ వేలకు వేలు లక్షలు పోసి జపాలు చేయించి అభిషేకాలు చేయించి మా పేరుతో కట్టేసామండి రోజు అభిషేకం జరుగుతుంటుంది. ఇలాంటి ఏమీ కూడా వర్కౌట్ అయితే అవ్వు. దయచేసి మీరు ఏమి అనుకోవద్దు. కష్టపడి పని చేయండి, ఒళ్ళు వంచి ఎక్సర్సైజ్ చేయండి. 100% మిమ్మల్ని ఉన్నత శిఖరాలకి తీసుకెళ్లే ప్రయత్నం శని భగవానుడు చేసి తీరుతాడు. స్వస్తి.